బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్ కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒకసారి ఆధారాలు మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తాం. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి. ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026 హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026 10th February 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15 వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15th 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. కో మ్యానుఫ్యాక్చరింగ్గా the moment this has become a controversy, within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence spoke as manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్, 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్, మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఇంటిని ఆరోగ్యకరమైన తాజా పాలు ఉత్పత్తులతో సంతోషపరచడంతో పాటు ప్రతి పాడి రైతులు సాధికారత చేకూర్చాలనేదే హెరిటేజ్ లక్ష్యం. 33 సంవత్సరాలుగా ఇదే మా ప్రస్థానం. 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈరోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే మా వాగ్దానమే ఈ సంస్థని నిర్మించింది. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది. వినియోగదారులు సంతృప్తి, సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. హెరిటేజ్లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు, ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ.
అందుకే మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠినంగా మా పరీక్షలు విధానాలు ఉంటాయి. 500 మంది పైగా నాణ్యత నిపుణులను ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలా అత్యున్నత ప్రమాణాలను సాధించిన సురక్షితమైన పోషకాలు కలిగి ఉన్న తాజా ఉత్పత్తులే మీ ఇంటికి చేరేలా చూస్తాము. ఎందుకంటే మీరు మీ కుటుంబానికి కేవలం ఆహారమే కాదు, నమ్మకాన్ని అందిస్తారు. ఆ బాధ్యత మేము గౌరవంగా స్వీకరిస్తాము. హెరిటేజ్ వాగ్దానం మీ ఇంటి దగ్గరే ఆగిపోదు. మరోవైపు పాడి రైతులను శక్తివంతులుగా చేయడం కూడా మా బాధ్యతే. ప్రస్తుతం మేము 9 రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పాడి రైతులతో కలిసి పనిచేస్తున్నాము. 3.5 దశాబ్దాలుగా మా భాగస్వామ్యం 3 ముఖ్య సూత్రాలపై నిలబడింది. మొదటిది, సమయానికి రైతులకు ఖచ్చితమైన చెల్లింపు ఆలస్యం చేయకుండా చేస్తాం. గత 30 సంవత్సరాలలో ఈ చెల్లింపులో ఒక్కరోజు కూడా మేము ఆలస్యం చేయలేదు. రెండవది, పూర్తి పారదర్శకత. పాడి రైతుల ద్వారా మా దగ్గరికి వచ్చిన పాలు నాణ్యత పరీక్షలు, కొలతలు స్పష్టంగా ఉంటాయి. దీనివల్ల ప్రతిరోజు రైతు ఎంత సంపాదిస్తున్నారో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది. మూడవది, న్యాయమైన ధర. నాణ్యత పరిమాణానికి తగ్గిన గౌరవప్రధానమైన ఆదాయాలు కల్పిస్తాం. వెటనరీ సర్వీసులు, పశు సంరక్షణ, మంచి దాణా, శిక్షణ, డిజిటల్ సాధనాలు, ఆర్థిక రక్షణ మొదలగు విషయాల్లో రైతులు పురోగతి పెంచడానికి నిరంతరం పెట్టుబడి పెడతాం. ఎందుకంటే శక్తివంతమైన రైతులు సరైన జీవన విధానాన్ని నిర్మిస్తారు. ఆ విధానమే మీకు అందే ఉత్పత్తులు నాణ్యతలో ప్రతిఫలిస్తుంది. ఈ నిజాయితీ, పారదర్శకత విధానాలు మీదే హెరిటేజ్ ఫుడ్స్ను నిర్మించాం. మా విధానాలను చూడండి, మా నాణ్యత ప్రమాణాలను చూడండి, మా రైతులతో మేము ఎలా పని చేస్తామో మీరు చూడండి. మేము చెప్పింది నిజమని మీరు స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు. దీనికోసం మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ఇదే హెరిటేజ్ వాగ్దానం. 3.5 దశాబ్దాలుగా ప్రతిరోజు ఆచరణలో నిలబెట్టుకుంటున్న వాగ్దానం. ఇది తరతరాలకు కొనసాగించే మా అంకిత భావం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.